ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే నడుస్తున్నది గచ్చిబౌలి భూముల పంచాది. లడాయి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వయ్యింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వయ్యింది, లీడర్ల కాడ నుంచి సినిమా యాక్టర్ల దాకా వయ్యింది. రోజు రోజుకు లొల్లి ఇగింత పెద్దగానే అవుతుంది. ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనకకు తగ్గుతలేరు. మరిగా ఏం నడిచింది, ఎట్లెట్లా అయ్యింది అట్లా పోయి ఒక్కసారి రాసుకున్నద్దాం పారి. మా భూములు మాకేనని ఓ దిక్కు యూనివర్సిటీ విద్యార్థులు లొల్లి చేస్తాండ్రు. చెట్లు కొట్టొద్దు, ప్రకృతిని నాశనం చేయొద్దు అని ఎగస్ పార్టీ వాళ్ళు, సినిమాల యాక్టర్లు పంచాది మోపు చేసిండ్రు. అట్లిట్లా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది గచ్చిబౌలి భూముల కిరికిరి. ఓ దిక్కు హైకోర్టులో విచారణ నడుస్తుండగానే ఇంకొంతమంది సుప్రీంకోర్టుకు పోయిండ్రట. ఉత్తగా చెట్లు కొడతాండ్రు, ఆగమాగం చేస్తాండ్రు అన్నట్టు చెప్పేటాలకు ఎమ్మట పనులన్నీ ఆపాలే, నేను చెప్పేదాకా ఒక్క చెట్టు నరకొద్దా అన్నట్టు చెప్పిండ్రట కోర్టు సార్లు. సర్కారు వాళ్ళ మీద మస్తు గరమైనరట. ఈ ముచ్చట తెలవంగానే అటు యూనివర్సిటీలో విద్యార్థులు సంబురాలు చేసుకుండ్రు. ఇటు హైకోర్టులో కూడా మాట ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. కోర్టు చెప్పినా చెట్లు కొట్టేసుడు ఆగలేదన్నట్టు వకీల్ సాబు మళ్ళోసారి జడ్జి సార్కు చెప్పిండాట. వీడియోలు తీసిన వాళ్ళను అరెస్టు చేసిండ్రు అన్నట్టు కూడా చెప్పిండాట. మరిగా చెప్పిన మాట ఏంటికింటలేరో చెప్పాలని సర్కారు వాళ్ళకి ఆర్డర్లు వేసిందట కోర్టు. అంతేకాదు 7వ తారీఖు నాడు మళ్ళా మాట్లాడతాం, అప్పటిదాకా చెట్లు కొట్టొద్దు, పనులన్నీ ఆపాలి అన్నట్టు చెప్పిండ్రాట. ఇట్లుంటే 400 ఎకరాల భూములకు యూనివర్సిటీకి ఏ సంబంధం లేదు అంటున్నారు చెయ్యి పార్టీ లీడర్లు. హెచ్ భూములు అన్ని ఎకరాంత మంది దాని మీద మాట్లాడతలేదు, కానీ హెచ్కి సంబంధం లేకుండా ప్రభుత్వ భూమి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సాగు చేసే ప్రయత్నం చేసింది పరిపూర్ణంగా ప్రభుత్వ భూమి, అది విద్యార్థులకు కూడా తెలుసు. ఇంకో దిక్కు మళ్ళా 3 ఏళ్లకు మేమే అధికారంలోకి వస్తాం, చెయ్యి పార్టీ వాళ్ళు ఆ భూమిని ఎవళ్ళకి ఇచ్చినా మళ్ళా గుంజుకుంటాం, ఆ భూమి ఎవ్వరు కొనకుర్రి అన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు, కొంటే మీరు నష్టపోతారు, మమ్మల్ని తర్వాత తప్పుపట్టొద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము, మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది, మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. A politician thinks about next election, a statesman thinks about next generation. కీట్ల నడుస్తుంది లాడాయి. ఒకవేళ అన్ని తీర్ల ముచ్చట ముంగడబడి ఆ భూములలో ఏమన్నా కంపెనీలు తెరిచినా కారు పార్టీ వాళ్ళు వచ్చినాక మళ్ళా చెట్లు పెంచుతామా అంటున్నారు. మరి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో కోర్టు సార్లు పంచాది ఎట్లా తస్ప చేస్తారో ఏమో చూడాలి.